అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక మాసంలో మనం తప్పక చేయవలసినటువంటి పనులేంటి, అలా చేస్తే ఆ పరమేశ్వరుని కృప మోక్షం ఎలా లభిస్తుంది అన్న విషయాలను మనం ఈరోజు తెలుసుకుందాం. హిందూ పంచాంగంలోని 12 నెలల్లో కార్తీక మాసం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. అయితే ఈ నెలలో భక్తి, దానం, దీపారాధన, ఉపవాసం, స్నానం వంటి ఆచారాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. కార్తీక మాసంలో సాయంత్రం సమయంలో దేవాలయాల్లో, ఇంటి ముందు, నదీ తీరాల్లో దీపాలు వెలిగించటం అత్యంత పుణ్యకార్యం. దీపం వెలిగించటం ద్వారా అజ్ఞానం తొలగి జ్ఞానం పుడుతుంది. నాగుల చవితి, శివ పూజ, విష్ణు పూజ, తులసి పూజ, గోవర్ధన పూజ వంటి పూజలు నిర్వహిస్తారు. కార్తీక మాసంలో తులసి పూజతో పూజ చేయడం వల్ల ప్రత్యేక ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాకుండా కార్తీక మాసంలో నిర్వహించవలసిన విశిష్టమైన కార్యం ఒకటి ఉంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అదే భగినీ హస్త భోజనం. అసలు దీని యొక్క విశిష్టత ఏంటి అనేటువంటిది ఒకసారి తెలుసుకున్నట్లయితే, సూర్యుడికి యమధర్మరాజు, యమున అనే ఇద్దరు పిల్లలు. యమునకు యమధర్మరాజు అంటే తన సోదరుడైనటువంటి యమధర్మరాజు అంటే ఎంతో ప్రేమ. అయితే యమున వివాహమై వెళ్ళాక తన సోదరుణ్ణి తన ఇంటికి ఎన్నోసార్లు పిలిచింది. కానీ యమధర్మరాజు వెళ్ళలేకపోయాడు. చివరికి ఒకసారి కార్తీక మాసం విధియ రోజున సోదరుడు వచ్చాడని యమున సంతోషంగా పిండి వంటలతో భోజనం పెట్టింది. చాలా రోజుల తర్వాత సోదరులు కలుసుకోవడంతో ఇరువురు సంతోషించారు. ఆ సంతోషంతో యమధర్మరాజు యమునని ఏదైనా వరం కోరుకోమన్నాడు. ఆమె ఈ కార్తీక శుద్ధ విధియ నాడు లోకంలో ఎక్కడైనా సరే తన సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేసిన సోదరుడికి ఆయురారోగ్యాలు ప్రసాదించమని అడిగింది. అప్పుడు యమధర్మరాజు సంతోషించి అలా వెళ్ళి సోదరి ఇంట్లో భోజనం చేసిన సోదరుడికి అకాల మరణం ఉండదని, అలా భోజనం పెట్టిన సోదరి సౌభాగ్యవతిగా ఉంటుందని వరమిచ్చాడట. ఇలా ప్రతి ఏటా కార్తీక శుద్ధ విధియ నాడు సోదరి ఇంటికి వెళ్ళి ఆమె చేతి వంట తింటే అకాల మృత్యువు దరిచేరదని, నరక భయం తొలగిపోతుందని భక్తులు విశ్వసిస్తారు. ఇలాంటి పుణ్యకార్యాలు చేసి భగవంతుణ్ణి భక్తితో స్మరించిన వారికి పాపాలు తొలగి చిత్తశుద్ధి లభిస్తుందని భక్తుల విశ్వాసం. స్వస్తి.